బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇచ్చిన మాట కోసం ఇప్పటంలోని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్వయంగా ఇండ్ల నాగేశ్వరమ్మను కలవనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన రాజకీయంగా కాకుండా మానవీయ కోణంలో ప్రాధాన్యం సంతరించుకుందని జన సైనికులు అంటున్నారు. ఇక ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కళ్యాణ్ ఈ రోజు కలవాల్సి ఉంది. కానీ ఈ పర్యటన అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడడంతో ఇవాళ పవన్ కళ్యాణ్ ఇప్పటం రానున్నారు. పవన్ పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి అసలు పవన్ పర్యటన ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఇచ్చేసే అవకాశం ఉంది? గగన మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పడం గ్రామానికి రాబోతున్నారు. గతంలో మాట ఇచ్చిన ప్రకారం నాగేశ్వరమ్మ ఇంటికి వచ్చి నాగేశ్వరమ్మని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. గతంలో జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ కోసం ఇప్పటంలో గ్రామంలో కొంత పొలాలను రైతులు ఇచ్చిన తర్వాత అటు వైసీపీ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఉంది. పూర్తిగా అటు కొంత కక్షపూరితంగా కూడా ఇప్పటం గ్రామంలో అభివృద్ధి చేయాలంటూ కూడా అటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రహరీ గోడలు ఇళ్లను కూడా కూల్చివేసిన ఘటన అయితే గతంలో జరిగింది. దాని మీద అప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే హైదరాబాద్ నుంచి కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ మంగళగిరికి రావడం, మంగళగిరి నుంచి ఇప్పటి గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ అయ్యారు. సీరియస్ అయిన తర్వాత పూర్తిగా అటు కాన్వాయ్ మీద ఎక్కి ఇప్పటి గ్రామానికి వెళ్ళి అప్పుడు బాధితులను కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అప్పుడు పరామర్శలో నాగేశ్వరమ్మకు సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడం, నాగేశ్వరమ్మ కంటదడి పెట్టుకొని తనకు పెద్ద కొడుకు లేదు, అయిన తనకు నువ్వు కొడుకులు అంటాడువి, మమ్మల్ని వైసీపీ ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కి తమ ఆవేదనని చెప్పింది. చెప్పిన తర్వాత ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మళ్ళీ ఒకసారి వస్తాను, తమ కుటుంబాన్ని ఆదుకుంటానంటూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకారం ఇప్పటి గ్రామంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అటు అధికారులు అటు జనసేన నాయకులు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. అటు నాగేశ్వరమ్మ ఇంటికి చేరుకుని నాగేశ్వరమ్మని పరామర్శ పూర్తిగా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనకు సంబంధించి అప్పుడు నాగేశ్వరమ్మ భయపడకుండా వైసీపీ నాయకులను కూడా ఎంత తెలుస్తున్నానని తీవ్ర స్థాయిలో మండిపడింది. దాంతో అటు పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మ ఇంటికి చేరుకుని ఇప్పటి గ్రామంలో పరామర్శించారు. తర్వాత పార్టీ ఆఫీస్ కూడా పిలిపించుకుని ఇప్పటి గ్రామానికి సంబంధించి ఎవరైతే బాధితులు కూడా నష్టపరిహారం ఇవ్వడం, దాంతో పాటు ఇప్పటి గ్రామానికి డెవలప్మెంట్ కి సంబంధించి అప్పుడు 50 లక్షల రూపాయల వరకు కూడా పవన్ కళ్యాణ్ కేటాయించారు. పూర్తిగా ఇప్పటి గ్రామం అభివృద్ధి తను చూసుకుంటానంటూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మరొకసారి ఇప్పడానికి రాబోతున్నారు. పూర్తిగా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు నాగేశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆమెకి మరోసారి ఆర్థిక సాయం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిగా అధికారులు జనసేన నాయకులు కూడా చేశారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.